సహజంగా వయసు పెరిగే కొద్దీ హీరోలు సినిమాలు తగ్గించుకుంటూ ఉంటారు. ఇక వేరే వేరే కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క దైనందిన జీవితాన్ని గడుపుతుంటారు. కానీ నటసింహ నందమూరి బాలకృష్ణ వయసు పెరిగే కొద్దీ వరుసబెట్టి రికార్డులు కొడుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ వరుసబెట్టి 4 సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరినాయి. దీన్ని క్రికెట్లో క్వాడ్రాఫుల్ సెంచరీ అంటారు. అటువంటి అద్భుతమైన రేర్ ఫీట్ ని సాధించాడు. సీనియర్ హీరోల్లో ఎవరూ సాధించని అద్భుతమైన ఫీట్ ఇది. వయసు పెరిగే కొద్దీ ఓరుసబెట్టి 100 కోట్ల క్లబ్బులు కొడుతున్న బాలయ్య మామూలుగా లేదు. వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసింది. డాకు మహారాజ్ 5 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 110+ అని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే 3 రోజులకే 92 కోట్ల పోస్టర్ రిలీజ్ అయింది. గ్రాస్ కలెక్షన్లు 4వ రోజు, 5వ రోజు, ఇక సంక్రాంతి సెలవులు 20వ తేదీ దాకా కుమ్ముడే, నో డౌట్. ఈ విధంగా 4 సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరిన ఏకైక హీరో వరుస పెట్టి నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలతో హోరెత్తిపోతుంది. ఎక్కడ చూసినా డాకు మహారాజ్ ఫీవర్ కమ్మేసి ఉంది. ప్రపంచమంతా డాకు మహారాజ్ మేనియాలో ఊగిపోతుంది. సినిమా పూనకాలు, బీజిఎం దెబ్బకి సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ధమన్ అంటేనే ఇప్పుడు ధమన్ పేరుని ఎస్ఎస్ ధమన్ కాదు, నందమూరి ధమన్ అని మార్చేశారు ప్రేక్షకులు. ఆ విధంగా అద్భుతంగా ఉంది. ఒక రంగం ఏమిటి, 24 క్రాఫ్ట్లు అదిరిపోయినాయి. సినిమాలో కథ, కథనం అన్ని రసాలు మేళవించి బాబీ కొల్లి మనకి డిఫరెంట్ నటసింహని ప్రజెంట్ చేస్తా అన్నాడు, ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఇదే ఈ సినిమా అద్భుతమైన రికార్డు సాధించడము అంటే 100 కోట్ల క్లబ్లో చేరి వరుసగా 4 సినిమాలు క్వాడ్రాఫుల్ సెంచరీ కొట్టేశాడు. అంతే నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే రచ్చ. ఎట్లు పెద్దలు, వృద్ధులు ఎవరైనా సరే డాకు మహారాజ్, డాకు మహారాజ్, డాకు మహారాజ్. ఇప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా అనేక రికార్డులను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కొట్టుకుంటూ దూసుకు వెళ్తుంది. ఇక ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే చెప్పేదే ఉంది. రికార్డు మొక్క మెగలతో రాసి పెట్టుకోండి పక్కా.